హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే వరలక్ష్మి వ్రతం రోజే మా ఇంటికి బయలుదేరి వెళ్ళాను. నేనైతే ఆ రోజు వ్రతం చేసుకోవట్లేదు, నెక్స్ట్ ఫ్రైడే చేసుకోబోతున్నాను. కానీ జేబీఎస్ బస్ స్టాండ్లో చూడండి, కాలు వేస్తే అసలు చోటే లేదన్నట్టు అంత జనాలు. ఆ జనాల మధ్య ఫ్రీ బస్సు దొరకడం మాకైతే చాలా కష్టమైపోయింది. కానీ ఎలాగోలాగో శ్రీకాంత్ అయితే మాకైతే 2 సీట్లు అయితే ఆపించి ఎక్కించాడు. సో మేమైతే ఇక బయలుదేరాము. ఒక 4 అవర్స్ జర్నీ తర్వాత మా ఊరు వచ్చేసింది. చూడండి, మా ఊరు వచ్చిన తర్వాత వీడియో తీయకపోతే ఎలా ఉంటుంది. మా ఇంటిది అన్నమాట మా ఊరు. ఆ గొట్టాలు కనిపిస్తున్నాయి కదా, అదే చాలా ఫేమస్ రామగుండంలో ఎన్టీపీసీ. సో ఇక బయలుదేరైతే ఇంటి వరకు అయితే ఇంకా వెళ్ళడానికి ఇంకొక 1/2 అవర్ పడుతుందన్నమాట. మాకు బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాను నేను. సో ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత తినేసి ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకున్నాను. నేను మళ్ళీ రాఖీస్ కోసం అని షాపింగ్కి అయితే వచ్చేసానండి. నెక్స్ట్ డేనే రాఖీ కదా. సో ఇదైతే ఫేమస్ లక్ష్మీనగర్ అన్నమాట, గోదావరి కన్లో. ఏది కావాలన్నా ఇక్కడికే వెళ్తాం మేము. ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. సో గోదావరి కన్లో ఉండే వాళ్ళకైతే ఇది చాలా ఐడియా ఉంటుంది. సో అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. ముందు రోజు అయితే నేను కింద పడిపోయాను చెప్పాను కదా, స్టెప్స్ మీద నుండి. అప్పుడు అనిపించింది ముందే ఎందుకు ఇంజెక్షన్ చేయించుకోలేదు ఆ రోజు అని. తర్వాత బాడీ పెయిన్స్ అయితే ఒక రేంజ్లో పెరిగిపోయాయి అన్నమాట. ఇక అమ్మ దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొచ్చింది. మేము ఏమైనా అక్కడికి వెళ్తాము, ఆయన చాలా బాగా ట్రీట్ చేస్తాడు, ఒక ఇంజెక్షన్ ఇస్తేనే అన్నీ పోతాయని. సో అమ్మ నేను డాక్టర్ కోసం వెయిటింగ్ అనమాట.